మొట్టమొదటిగా ఇటు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికీ? ప్రభు దినమందు ప్రభువుని మహింపరిచేంత వరకును ఈ సమయమందు కొన్ని మాటల ద్వారా మనం బలపడదాం. మన యొక్క క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా దేవుడిచ్చిన మహాభాగ్యం బట్టి మనకు మనం సరిచేసుకుంటూ, అదే విధముగా మనకు తెలిసిన ఈ యొక్క మాటల్ని 10 మందికి తెలియజేయడానికి, అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఒక భాగ్యం, మనకు తెలిసిన ఈ యొక్క సువార్తని 10 మందికి చాటి చెప్పమని మనకిచ్చిన అవకాశం బట్టి మనము దాన్ని వినియోగించుకోవాలనేసి మనకి అనేకమైన విధాలుగా వాక్యం మనకి బోధిస్తూనే ఉంది. వారిలో అపోస్తలుడైన పౌలు గారి గురించి కొన్ని విషయాలు మనము ఈరోజు తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు, ఆయన జీవిత చరిత్ర చాలామందికి తెలిసిన విషయమే. ఆయన ఒక యూదుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మి, ధర్మశాస్త్రంలో ఉన్న అంశాన్ని దేవుడు ఒక్కడే, ఎవరైనా తనగా దేవుని పరిచయం చేసుకుంటే ధర్మశాస్త్రం అన్నది ఒప్పుకోదు. అలా అనువారిని రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం అనేది చెప్తుందన్నమాట. ఆ అంశాన్ని పట్టుకొని తన జీవితంలో మొట్టమొదటిగా సౌలుగా ఉన్న అతను క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎందుకంటే యేసు ప్రభు వారే, క్రీస్తు వారే దేవుడు అనేసి వారు నమ్ముతున్నారనేసి ధర్మశాస్త్ర అంశాన్ని అనుసరించి క్రైస్తవులు అనేక విధాలుగా అతను హింసించడం జరిగిందన్నమాట. అనేక మందిని అతను చంపడం జరిగింది. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఎన్నుకోవడం జరిగింది. దమస్కులో ఉన్న క్రైస్తవులు హింసించడానికి ఒక అధికారమైన పత్రంతో, వారిని హింసించి చంపడానికి ఒక అధికారమైన పత్రంతో బయలుదేరి వెళ్తున్న యొక్క సౌలు తన సహచరులతో వెళ్తుండగా యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమై, అక్కడ మనకి వాక్యంలోకి చూడండి, అక్కడ అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 22వ అధ్యాయము 7వ వచనంలో, నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ఆ స్వరం ఎవరిదండి? యేసుక్రీస్తు. క్రైస్తవులను హింసించడానికి సౌలు అనే వ్యక్తి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలో అక్కడ గొప్ప వెలుగు అకస్మాత్తుగా ప్రకాశింపజేసి అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది అటు సౌలుకి. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని ఒక స్వరం పలుకుతూ విన్నారన్నమాట. అందుకు ప్రభు ఏంటన్నారంటే, అందుకు నేను ప్రభువా నీవెవడని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. ఏంటన్నారంటే, నీవు హింసించున్న నజరేయుడగు యేసును అనేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట. మరి సౌలు గారు అంతవరకు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు, ఎవరైతే క్రీస్తును అనుసరిస్తున్న వారు అందరూ కూడా పాపము చేసి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీరు బతుకుచున్నారు, వీళ్ళందరినీ కూడా ధర్మశాస్త్రం ప్రకారం హింసించి చంపాలనేసి సౌలు గారు బయలుదేరి అక్కడ వారందరినీ చంపడానికి వెళ్తున్నప్పుడు ఆ సమయం అందు అక్కడ సంఘం అంతా ప్రార్థన చేస్తుందన్నమాట తెలిసి. అప్పుడు మార్గ మధ్యలో సౌలుకి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారన్నమాట. ఎలాగ గొప్ప వెలుగ్గా ప్రత్యక్షమయ్యి అడుగుతున్నారన్నమాట, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నేను మిమ్మల్ని హింసించడం ఏంటి, మీరు అసలు ఎవరు, మిమ్మల్ని ఎక్కడ నేను చూడలేదు, అసలు ఏంటి, అసలు ఆ స్వరం నేను ఎప్పుడు వినలేదు అంటే చెప్తాను. బట్ నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, నువ్వు ఎవరినైతే అక్కడ చంపవిస్తున్నావో, ఆ యొక్క
వ్యక్తిని నేనే నజరేయుడగు యేసుని అనేసి అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ఆ సమయం అందే అక్కడ ముందుకు చదువుకెళ్తే, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరు కానీ, మిగతా వారందరూ ఉన్నారు కానీ వెలుగును చూశారు కానీ కిందన పడిపోయారు కానీ ఆ స్వరాన్ని వాళ్ళు వినలేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ సౌలు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు 10వ వచనంలో, అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగుగా. పోనీ నేను హింసిస్తున్నావు, ఇప్పుడు నేను హింసిస్తున్నావు కదా, అప్పుడు మారు మనసు కలిగి నేనేం చేయాలి, అసలు ఎందుకు నేను హింసిస్తున్నానో మీకు తెలుసు కదా అనే ఒక అంశం మీద జరుగుతున్నప్పుడు నేనేం చేయాలంటే ప్రభు అక్కడ చెప్తున్నారన్నమాట. నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, 10వ వచనం, అక్కడ నీవు చేయుటకు నీకు చెప్పబడనని అతడు సౌలు గారితో దేవుడు చెప్పడం జరిగింది అన్నమాట. అలా జరిగిన తర్వాత 18వ వచనంకి 12వ వచనం చూడండి. అంతటి ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరులను అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వారినై అన్నయ్య అని ఒక నద్దకు వచ్చి నిలిచి, ఆ వెలుగు వల్ల సౌలు గారి యొక్క కళ్ళు మూతపడిపోయమాట. ఆ వెలుగు ఒకేసారి మనం వెలుగు చూసామనుకోండి, ఒక 2 minutes మనం ట్యూబ్లైట్గా చూసినా సరే మన కళ్ళు ఏంటవుతాయి, మసకబారిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం చూడలేం. ఒకవేళ బయటికి వెళ్ళి సూర్యుని చూసినా సరే మన కళ్ళు ఏం చేస్తే చూడగలం, సూర్యుని మనం చూడలేం. 1 సెకండ్లో మనం కళ్ళు తిప్పుకొని అలా చీకటగా కనిపిస్తుంది అన్నమాట. అలాంటిది దేవుడే ప్రత్యక్షమై ఒక వెలుగుగా కనిపించినప్పుడు సౌలు గారి కళ్ళు మూసిపోయాయి అన్నమాట. మూసిపోయి మరి కళ్ళు తెరవబడాలంటే దేవుడు చెప్పాడు కదా, దమస్కుకి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, ఎవరితో, అననీయ, మంచి పేరు పొందిన వారినైనా అన్నయ్య అని ఒకడు నా ఎద్దుకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా, 13వ వచనం చూడండి, సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా అక్కడ స్వస్థత అన్నది దేవుడు కలుగు చేస్తున్నాడు అనమాట. మనం పాట పాడుకున్నాం, యెహోవా రఫా, స్వస్థపరిచే దేవుడు. సౌలు గారికి ఆ యొక్క కంటి పొరల్ని అన్నయ్య ద్వారా స్వస్థపరిచాడు అనమాట. స్వస్థపరిచి అప్పుడు మన పితరులు 14వ వచనం, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఎవరు నియమించి ఉన్నాడండి? సౌలు గారిని నియమించినాడు. ఒకప్పుడు చాలా హింసిస్తున్న వ్యక్తిని, దూషిస్తున్న వ్యక్తిని, అనేక మంది బాధ పెట్టిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. ఇక్కడ చెప్తున్నా, వచ్చిన చూపిస్తుంది కదండి, దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, 14వ వచనంలో, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నట్టుకును, తన చిత్తం తెలుసుకున్నట్టు ఎవరికి? సౌలు గారికి, ఎవరైతే ఇంకా తెలియని వారు వాళ్ళందరికీ చిత్తం తెలుసుకున్నట్టుకును, ఆ నీతిమంతుని చూచుటకును, బతికి ఉన్నప్పుడు చూచుండకపోవచ్చు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారితో అపోస్తలులైన పౌలు గారు లేరు, కానీ వారిని చూచుటకు కూడా నీకు అవకాశం కలిగజేశాడు. ఆయన మాటలు వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? 15వ వచనంలో, నువ్వు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. మనం కళ్ళతో చూస్తున్నాం, ఎట్టి విధంగా దేవుని మహింపరుస్తున్నాము, ఎట్టి విధంగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాము, మనం చెవుల ద్వారా వింటున్నాం, అనేక వాక్యాలు మనం వింటున్నాం, అనేక విధాలుగా మనం వాక్యాన్ని మనము విని దాన్ని ఏం చేస్తున్నాం, మనసులో దాచుకొని మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మనం అనేకులు ఎదుట మనము ఆ వాక్యాన్ని చెప్పే వారంగా మనం ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క పారాగ్రాఫ్లో, ఈ యొక్క వాక్యంలో మనం చూసుకుంటున్నప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి దేవుణ్ణి నియమించుకున్న వ్యక్తులు అన్నమాట. మనందరం కూడా పరిశుద్ధులుగా పిలవబడికే దేవుడు మనలందరినీ కూడా ఎన్నుకోబడి బిడ్డలం మనం. అలాంటివి మన బిడ్డలం. మనం ఈ వాక్యంలో సౌలు గారిని తీసుకున్నట్లే మన జీవితంలో కూడా మనల్ని మనము తీసుకుని ఉండాలన్నమాట. ఏం చేస్తారు? కన్న వాటిని విన్న వాటిని తెలియజేయటకు నువ్వు సాక్షిగా ఉండాలని అక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. గనుక ఏం చేయాలండి? గనుక మీరేం చేయాలి? నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పారన్నమాట. అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్య దేవుడు నమ్మిన వ్యక్తి, ఆయన చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇంతవరకు పాప జీవితంలో ఉన్నావు, ఎవరిని కూడా దూషించకూడదని దేవుడు చెప్తున్నాడు, అందరిని ప్రేమించమని చెప్తున్నాడు, అందరినీ కూడా ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వు అందరినీ కొట్టావు, చాలా మందిని చంపావు, చాలా మందిని ఈడ్చుకొని వెళ్ళిపోయావు. ఆ పాపములన్నింటినీ కూడా నువ్వు కడుక్కొని
ఏం చేయమంటే ప్రార్థన చేసుకొని బాప్తిజం పొంది నీ పాపను కడుగేసుకోమని చెప్పాను. చెప్పగానే ఆయన ఏం చేశాడు? వెంటనే అతను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభువునకు చూచితిని. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి 18 వచ్చిన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారి అంగీకరింపరని నాతో చెప్పాను. బాప్తిజం తీసుకున్నారు పౌలు గారు. తను చెప్తున్నాడు, జరిగిందంతా చెప్తున్నాడు, కానీ వారు అంగీకరింపరు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా తిట్టి కొట్టి ఈడ్చి చాలామందిని చంపివేశాడు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు కొట్టారని, పాపను ఎవరైనా కొట్టారు, ఆ పాప కొట్టింది అనుకోండి, మళ్ళీ తిరిగి ఆ పాప దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే భయం, మళ్ళీ కొట్టేస్తారే మనిషి. అదేవిధంగా అప్పటి వరకు సంఘాన్ని, జనాన్ని, మొత్తం సంఘంలో ఉన్న ప్రజల్ని నానా విధాలుగా హింసించిన వ్యక్తి, అనేక విధాలుగా చేసిన వ్యక్తిని ఒకేసారిగా నేను మీకోసం మారిపోయాను, దేవుడు నాకు ఇలా కనిపించాడు, మీ అందరి గురించి చెప్పాడంటే వారు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడు వరకు ఉన్న జీవితం వేరు, అప్పుడు దాకా వారు చూసిన జీవితం వేరు. సౌలుగా ఉన్న జీవితాన్ని చూస్తే చాలా భయంకరమైన వ్యక్తి, ఆయన అనేక విధాలుగా హింసించిన వ్యక్తి, అనేక విధాలుగా చాలామందిని చంపిన వ్యక్తి. కానీ అలాంటి సాక్షి చెప్తే అంగీకరింపరని దేవుడే చెప్తాడు అనమాట. అలా అంగీకరింపరు, కానీ నేను నిన్ను వాడుకుంటాను, ఎక్కడెక్కడ వాడుకోవాలో నేను వాడుకుంటాను, నువ్వు ధైర్యంగా ముందుకి పో అనేసి అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తర్వాత దేవుని పని విషయంలో అనేక విధాలుగా తన జీవితాన్ని చాలా పత్రికల ద్వారా మనకి రాసి ఇచ్చారన్నమాట. దానిలో మనం ముఖ్యంగా చూడవలసింది రెండో ప్రయాణంలో అనేక సమస్యలు మనకి వచ్చి ఉన్నాయి. పౌలు గారు రెండో ప్రయాణం చూసుకున్నప్పటికీ అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 20వ వచనంలో 21వ అధ్యాయం 20వ వచనంలో చూసుకుంటే, వారు విని దేవుని మహిమపరిచి అతనిని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రములో ఆసక్తి గలవారు. చూడండి, ఇక్కడ ఎవరు విన్నారనేసి దేవుడు మనకి పౌలు గారికి చెప్పారు. కొంతమంది వాళ్ళు నమ్మి, పౌలు గారు నమ్మి వారు విని దేవుని మహింపరిచారట. మహింపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఎందుకంటే ఈయన ఒకప్పుడు యూదుడే. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముతున్నారో నీకు తెలుసా అనేసి అక్కడ సహోదరుల మధ్య అక్కడ చెప్తున్నారు అన్నమాట పౌలు గారికి. అప్పుడు అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, అందులో చాలా మంది యూదులు క్రైస్తవులుగా మారి ఉన్నారు, అది కూడా గమనిస్తున్నావు కదా. దాన్ని బట్టి నువ్వు చూసుకుంటే వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. వారందరూ ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆసక్తి కలిగారట. మరి ఒకప్పుడు పౌలు గారు కూడా ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వ్యక్తే. ఆ ధర్మశాస్త్రాన్ని చదివే క్రైస్తవులు అనేక విధంగా హింసించారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఎవరు కూడా దేవుడు అని చెప్పుకుంటే దైవదోషం చేసినట్లు వారిని రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. మరి వీళ్ళందరూ కూడా క్రైస్తవ అందరూ కూడా చాలా మంది కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్న వారే. మరి వీళ్ళు కూడా అనేక ధర్మశాస్త్రంలో రాసిన అనేక అంశాల మీద అనేక విధాలుగా వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి విధంగా వారు అనుసరిస్తున్నారు. వారు దేవుళ్ళలో ఉన్నారు కానీ, క్రైస్తవుల్లోకి వచ్చారు కానీ, క్రీస్తుని నమ్ముతున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని కొన్ని అంశాల విధాలు ఇంకా దానికే లోబడుతూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడినది క్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇంకా ధర్మశాస్త్రాన్ని ఎందుకు చూస్తున్నారనేసి ఆసక్తిగా చాలా మంది ఉన్నారనేసి సహోదరులు పౌలు గారికి చెప్తున్నారు అన్నమాట. చెప్తున్నప్పుడు అక్కడ దాంట్లో ముఖ్యంగా మూడు విషయాలని మనం తీసుకుందాం. ఒకటి, విగ్రహారాధన. విగ్రహారాధన అన్నది వారిలో చాలా మంది కూడా చేయుచున్నారు. మనం ఎన్నో వచనం చూసుకుంటాం. దాంట్లోని 25వ వచనం చూడండి. 21వ అధ్యాయం 25వ వచనంలో మనం విశ్వసించిన అన్యజనులను గూర్చి, యూదులు గాక అన్యజనులు కూడా విశ్వసించిన అన్యజనులను గూర్చి, వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతుకు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. ఈ సహోదరులు కొంతమంది రాశారు మాట, అన్ని జనులకి ఇలా చెయ్యాలనేసి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా విగ్రహ ఆరాధన. పౌలు గారు అనేక విధాలు కూడా తన ముఖ్య అంశం ఏంటంటే విగ్రహ ఆరాధన అన్నది చేయకూడదని అనేక దగ్గర అతను చెప్పి ఉన్నారు. ఎఫెసీ పత్రిక కానీ, కొరింథీయులకు రాసిన పత్రిక, చాలా పత్రికల్లో ఆయన విగ్రహ ఆరాధన గురించి రాసి ఉన్నారు అన్నమాట. వాటిలో మనం మొట్టమొదటి తీసుకుంటే విగ్రహ ఆరాధన.
అలాగే గొంతు పిసికి చంపిన వాటిని, అలాగే అక్కడ రాసి ఉన్నది కదా 25వ వచనంలో, వాటికి అర్పించి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, అదేవిధంగా జారత్వము అంటే పవిత్రంగా ఉండవలసిన వారు జారత్వమునకు దారిపోతున్నారనేసి ఈ 3 విషయాలు మనం తీసుకుంటే, ముఖ్యంగా విగ్రహారాధన అనేది చాలా చాలా దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఒక్కడే దేవుడు, ఆయన్నే మహింపరచాలి, ఆయన్నే స్తుతించాలనేసి ఆయన చెప్పి ఉన్నారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే విగ్రహారాధనకి లోబడిపోయి విగ్రహాలని, చెట్లని, పొట్లని, వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పూజించడం జరుగుతుందన్నమాట. వాటన్నిటిని మార్చడానికి అనేక విధాలుగా ఇక్కడ ప్రయత్నం అనేది జరుగుతుందన్నమాట. మనం కూడా ఈ రోజున చాలా మందికి మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపి అనేసి మనం తెలియజేస్తున్నాం. ఆయన ప్రేమామయుడు అని తెలియజేస్తున్నాం. కథలను వాటిని, చూడని వాటిని, విన్న వాటిని మనము పూజించకూడదని వారికి మనము సువార్త అనేది మనం ప్రకటింపజేస్తున్నమాట. అట్టి విధంగానే అప్పట్లో కూడానా ఆదిమ సంఘస్థులు కూడానా వాటినే సువార్తగా ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం వచ్చి ఉన్నారు, ఆయనే దేవుడు అనేసి చెప్తున్నమాట. కాబట్టి విగ్రహారాధన అనేది చేయకూడదనేసి అక్కడ మనము చెప్తూ వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి చూసుకుంటాం. అందులో కూడా కొంతమంది విగ్రహాలకి ఏం చేస్తున్నారట, అర్పణలు, బలులు, గొంతు పిసికి రక్తార్పణ చేస్తూ అక్కడ చేస్తున్నారనేసి అక్కడ మనకి తెలియజేస్తుంది అన్నమాట. అదేవిధంగా వారు చాలా మంది కూడా జారత్వమునకు పోతున్నారనేసి అక్కడ తెలియజేయబడింది. వాటన్నిటి నుండి కూడా విడిపించే శక్తి, వాటి నుండి దూరంగా నడిపించే శక్తి దేవునికి ఉన్నదనేసి అక్కడ ప్రకటింపజేయడం. అలాగే వాళ్ళు అప్పట్లో వారు లెటర్ల ద్వారా, ఎలాగైతే ఈ పత్రికలు ఉన్నాయి, ఈ పత్రికల ద్వారా వారు సువార్త ప్రచురణ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు ఇవన్నీ కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, యూదులు చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు చేస్తున్నారు, అన్యులు కూడా వాటిని కొన్ని చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, ఏదంటే విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. యూదుడని లేదు, గ్రీసుదేశుడని లేదు, అన్యుడని లేదు, ఎవరిని కూడా ఆయన అందరినీ కూడా ఏకం చేశాడు అన్నమాట. దేని ద్వారా? తన శరీరాన్ని అర్పించడం ద్వారా, తన రక్తాన్ని కాచడం ద్వారా అక్కడ అందరినీ కూడా ఏకం చేశాడు. ఇప్పుడు ఇందులో చాలా మంది మన కులం, మతం, అంటే ఇంతకుముందు నమ్మి మతం కానీ, అంటే క్రైస్తవ మతం కాదు, కులం, మతం, భాషలతో కూడా తేడా లేకుండా అందరం కూడా ఇక్కడ అనేక మంది మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరం కూడా దేని బట్టి మనం కలిసి ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తదానం బట్టి మన పాపక్షమాపణ నిమిత్తమే, మన పాపక్షమాపణ తర్వాత పరిశుద్ధులుగా మనం పిలువబడికే సంఘంలో మనము చేర్చబడి ఉన్నాం అన్నమాట. అటువంటిది మనము ఏం చేయాలంటే ఇక్కడ చెబుతుందన్నమాట. ధర్మశాస్త్రం అన్నది కొట్టివేయబడి ఉంది, విధి రూపమైన ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అనేసి మనం అక్కడ చూస్తున్నాం. అది చెప్తున్నారు అనమాట. ధర్మశాస్త్రం అనేది కేవలము దేవుడు ఏ విధంగా కొన్ని విధి రూపమైన ఆజ్ఞలు ఇచ్చాడు అవే కానీ, అవి కేవలం వాటి నుండి మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కానీ వాటిని అనుసరించాల్సినవి వేరుగా ఉన్నాయనేసి మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నది. కాబట్టి అదే విధంగా మనం చూసుకుని వెళ్తే అక్కడ ఏ విధంగా అయితే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో, మరి ధర్మశాస్త్రం ప్రకారం కూడా మరి పౌలు గారు అన్న వ్యక్తి ఒక యూదుడు. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన అన్నింటిలో కూడా వాటిని చేయవలసిన కొన్ని క్రియలు ఉన్నాయి, అవన్నీ కూడా అనుసరిస్తూ వారితో కలుస్తూ వారిని క్రీస్తు వైపు నడిపించడానికి ప్రయత్నం అన్నది వారి సహోదరుల ద్వారా వాళ్ళు తెలుసుకొని, సహోదరులు వాళ్ళు చర్చించుకొని వారు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. అక్కడ 18వ అధ్యాయం 18వ వచనంలో, పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరు యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందండి? పౌలు యొక్క మొక్కుబడి 2వ ప్రయాణంలో అక్కడ జరిగిందన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం అనుసరంగా యూదులు చాలా మంది కూడా వేలెత్తి చూపడం జరిగిందన్నమాట. వేలెత్తి చూపడం జరిగింది అక్కడ. ఆ జరగడం ద్వారా పౌలు గారు అక్కడ కొన్ని విషయాల్ని అక్కడ క్రియరూపమైన, మనం చదివిన ఎఫెసీ పత్రికలో విధి రూపమైన ఆజ్ఞల్ని పాటించాలి. ధర్మశాస్త్రంలో అప్పుడు యూదులకి
విధిరూపమైన ఆజ్ఞల్ని పాటించాల్సి ఉంది కాబట్టి అక్కడ పౌలు గారు మొక్కుబడి అన్నది చేసుకుంటారు రెండవ ప్రయాణంలో. అదేవిధంగా 21 అధ్యాయం 27-28 వచనంలో ఆయన ధర్మశాస్త్రానికి ఎప్పుడూ కూడా విరోధంగా చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏ జ్ఞానంతో ఆయన చదివారు, ఏ జ్ఞానంతో ఆయన అనుసరించాల్సిన అవసరం వచ్చింది, ఏ జ్ఞానంతో వారు నడవలసిన అవసరం వచ్చింది అన్నది తెలుసుకున్నారన్నమాట. సౌలుగా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకమైన ఆలోచనలతో, చెడు ఆలోచనలతో ఆయన నడవడం జరిగింది. కానీ క్రీస్తులో నమ్మినప్పుడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించారు అన్నది మనం ఇక్కడ చూస్తుంటాం అన్నమాట. చూడండి 21 అధ్యాయం 27-28 వచనాల్లో 21 అధ్యాయము 27-28 వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకున్నారు అన్నమాట. చూడండి, కలవరపడ్డారట సహోదరులందరూ. ఎందుకని? ఆయన పాత జీవితాన్ని కానీ, ఆయన జరిగించిన విషయాలు కానీ, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఆయన చేస్తున్నాడు అనేది కలవరపడి ఆయన పట్టుకున్నారు. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవాలయానికి వచ్చినప్పుడు పట్టుకొని ఇశ్రాయేలులారా సహాయం చేయరండి. కొంతమంది పట్టుకొని వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు అన్నమాట. ఇశ్రాయేలులారా సహాయం చేయుడి, ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించున్నవాడు వీడే. ఒకప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ కొట్టినవాడు వీడే. ఒకప్పుడు అది దారుణంగా స్త్రీ అని లేదు, పురుషుని లేదు ఈడ్చుకొని వెళ్ళినవాడు వీడే. ఒకప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఎవరుగా అందరినీ కూడా హింసించి చంపినవాడు వీడే. మళ్ళీ మారిపోయి క్రీస్తుని ప్రకటిస్తున్నవాడు వీడే. ధర్మశాస్త్రాన్ని తన మారక ముందు అనేక విధాలుగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాడు వీడే. అదేవిధంగా క్రైస్తవులకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ప్రచురించాలి, అసలు కలవర పెట్టే విధంగా చేస్తున్నవాడు వీడే అనేసి కొంతమంది సహోదరులను పట్టుకొని, అక్కడ ఉన్న యూదులు పట్టుకొని సహాయం కోరుతున్నమాట. ఇశ్రాయేలు వారు ఈడే ఇక్కడ సహాయం చేయండి, ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకు దేవాలయ స్థలానికి కూడా విరోధముగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ప్రవర్తిస్తున్న తీరేంటి, దేవుడు నడిపిస్తున్న తీరేంటి, సత్య మార్గాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు పౌలు గారు అక్కడ. కానీ ఎవరైతే అజ్ఞానులు ఉండిపోయారో, ఆ జ్ఞానం లేని వారు ఎవరున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారట, పౌలు గారిని పట్టుకొని వీటన్నిటికీ వ్యతిరేకంగాను ప్రవర్తిస్తున్న వ్యక్తి ఇతనే, ఇక్కడ దేవాలయాన్ని అశుద్ధపరుస్తున్న వ్యక్తి ఇతనే అనేసి అక్కడ సహాయం కోరుతున్నాడు పట్టుకోమని. వాళ్ళందరినీ కూడా సహాయం కోరుతున్నాడు అన్నమాట. ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్తున్నాడు. కానీ ఏం చేస్తున్నారు? సత్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా క్రీస్తు చెప్పమన్నాడో, ఏ విధంగా ప్రవర్తించమన్నాడో, ఏ విధంగా నడిపించమన్నాడో అక్కడ పౌలు గారు ఆ విధంగా చేస్తున్నారు. సత్యాన్ని ఎవరు కూడా ఒప్పుకునే స్థితిలో అక్కడ లేరు మాట. ఈ రోజుల్లో కూడా చూడండి, సువార్త మనం చాటడానికి వెళ్తున్నప్పుడు చాలామంది అనేక విధాలుగా వారు మనల్ని దూషిస్తుంటారు, కొట్టడానికి వస్తారు, నీకేం పని లేదా అంటారు, మీకు పని పాటలు లేవా, ఇదే పనా, లేకపోతే మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నట్లున్నారు అందుకే ఇవి చేస్తున్నారు అనేసి అనేక విధాల మాటలు మనకి వినిపిస్తుంటాయి అన్నమాట. మనం తెలియజేస్తుంది మనకు తెలిసిన సత్యాన్ని 10 మందికి తెలియజేయడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎలాగైతే పౌలు గారిని పట్టుకొని సహాయం కోరుతున్నారు, పట్టుకొని ఇతనే వీడే అనేసి అక్కడ కేకలు వేడిచి పట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ పౌలు గారు చాలా ధైర్యంగా తనకు కలిగిన సత్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుడి మీద ఆధారపడి ఆయన ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా 29-30 వచనంలో చూస్తే ఎఫెసీయుడైన త్రోఫిము ఎవరండి? ఒక అన్యుడు. ఎఫెసీలో ఉన్న ప్రాంతంలో త్రోఫిము అనే వ్యక్తి ఒక అన్యుడు. ఎఫెసీలో అనేకమైన దేవతా ఆరాధనలు ఉన్నాయి. అది అనేక మందికి గుళ్ళు కట్టారు. ప్రతి ఒక్క విగ్రహానికి, వారి దేవుడు ప్రతి విగ్రహానికి గుడి కట్టారు. అలాగే వేరే మనకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో అనుకొని తెలియని దేవుడు అనే ఒక గుడి కూడా కట్టేసుకున్నారు వాళ్ళు. తెలియబడని దేవుడు
తెలియబడిన దేవుడు కూడా ఒక గుడి కట్టించుకున్నాడు అనమాట. ఎక్కడ? ఎఫెసీలో. అంటే అందరికీ గుళ్ళు కట్టారు, వాళ్ళు తెలిసిన ప్రతి దానికి గుడి కట్టారు. అదేవిధంగా ఇంకెవరైనా ఉన్నారేమో, మనకు తెలియకంటే ఇంకెవరైనా దేవుడు ఉన్నాడేమో అనుకొని తెలియబడని దేవుడికి కూడా ఒక గుడి అనేది అక్కడ కట్టడం అనేది జరిగిందన్నమాట. అంటే భక్తి ఉంది, వారికి భయం ఉంది, కానీ ఎవరి మీద భక్తి ఉండాలి, ఎవరి మీద భయం ఉండాలనేది వారికి తెలియదు. చదవండి బ్రదరు. త్రోఫిము అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతనిని తీసుకుని వచ్చనని ఊహించవి. ఏం జరిగిందండి? ఒక అన్యుణ్ణి దేవాలయాలకు తీసుకొస్తాడు. ఏ దేవాలయంలోకి? యూదులందరూ కూడా కూడే దేవాలయంలోకి. అంటే యెహోవా దేవునికనే కట్టుకున్న దేవాలయంలోకి ఒక అన్యుణ్ణి తీసుకొస్తున్నాడు అనమాట. ఎవరు? త్రోఫిముని తీసుకొస్తున్నప్పుడు చదవండి బ్రదర్. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. పట్టణం అంతా ఏంటండి? గలిబిలిగా అయిపోయింది మాట. ఎందుకంటే ఒక అన్యుణ్ణి దేవాలయాన్ని తీసుకొస్తున్నాడు పౌలు గారు. తీసుకొస్తున్నప్పుడు పట్టణం అంతా గలిబిలి అయిపోయింది. పౌలుని పట్టుకొని జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలుని పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. దేవాలయం నుండి అతనికి వెలుపలికి ఈడ్చారట. వెంటనే తలుపులు మూయబడెను. వెంటనే తలుపులు వేసేసారు. యేసుక్రీస్తు ప్రభువు కిందకు వచ్చి ఎవరికి పరిచయం చేశారు? పాపులైన ప్రతి మనిషికి అతను పరిచయం చేశాడు. గుడ్డు వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల్లో ఉన్న రక్తస్రావం గల స్త్రీకి స్వస్థత ఇచ్చాడు. ఒక వ్యభిచారాన్ని క్షమింపజేయించాడు. మరి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ పాపులే కదా, అన్నిటికంటే పాపుడే కదా. మరి ఆ సత్యాన్ని వీళ్ళు గ్రహించలేకపోయారు అన్నమాట. పౌలు ఆ సత్యాన్ని గ్రహించాడు. అన్యుడైన త్రోఫిమును దేవాలయాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ పరిగెట్టుకుని గుంపుగా కూడి బయటకి ఈడ్చి తలుపులు వేశారన్నమాట. అది సత్యం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరిని ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి, వారికి వాక్యాన్ని తెలియజేయండి అని చెప్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈడ్చిపెట్టుకెట్టి తలుపులు వేస్తున్నారు అన్నమాట. ఈరోజు సువార్త చెప్తున్నప్పుడు మోయబడుతున్న ప్రతి తలుపు కూడా అటువంటి వ్యక్తికి సంబంధించింది. ఈరోజు సువార్త చేస్తున్నప్పుడు తీసుకోలేని ప్రతి పాంప్లెట్ తీసుకున్న ప్రతి చెయ్యి కూడా వీళ్ళ మనస్తత్వాలకు సంబంధించింది. దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీతో కూడా ఉంటాను అంటున్నాడు. తలుపు నద్ద నుండి తట్టుచునని అంటున్నాడు. మీరు తలుపు తీసిన ఎడల నేను కూడా మీతో ఉంటాను అంటున్నాడు. కానీ దేవుని యొక్క మాటల్ని, ఆ యొక్క సత్యాన్ని వారు వినలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి వారిద్దరిని కూడా ఈడ్చుకొని వచ్చి బయటన పడేసారు అన్నమాట. అన్యుల్ని దేవాలయంలోకి రప్పిస్తున్నారనే ఒక ఇది బట్టి పౌలు గారు వెళ్ళొచ్చు, యూదుడు కాబట్టి. కానీ ఒక అన్యుణ్ణి దేవాలయంలోకి మనం తీసుకురాలేకపోతాం. కాబట్టి మనం గమనించాల్సింది ప్రతి ఒక్కరిని మనము ప్రేమించే వ్యక్తులుగానే మనము ఉండాలి. ఆ సత్యాన్ని అందరికీ తెలియజేసే వ్యక్తులుగానే మనము ఉండాలనేది గమనించాలి. అదేవిధంగా 31 వచనం నుండి 36 వచనాలు చూసుకుంటే అక్కడ ఏ విధంగా క్రీస్తు కొరకు పౌలు గారు శ్రమపడ్డారు అన్నది, ఆ సత్యాన్ని చెప్తున్నప్పుడు క్రీస్తు వారు పౌలు గారు అనేక విధాలైన శ్రమలు అనేవి అక్కడ అనుభవించారు అనేది అక్కడ మనం కొన్ని విషయాలు మనకు చూస్తాం అన్నమాట. 31 వచ్చిన 36 వచ్చిన చంపవలని యత్నించుచుండగా ఏం చేద్దండి? సత్యాన్ని చెప్తుంటే చంపేద్దాం అనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వచ్చి దాన్ని చూస్తున్నారు, చంపేద్దాం అని చూస్తున్నారు అన్నమాట. చదవండి బ్రదర్. యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలకు పై అధికారికి వర్తమానం వచ్చెను. పట్టుకున్నారు, పౌలు గారిని పట్టుకున్నారు, చంపేదని ఆలోచనలో ఉన్నారు. కానీ అక్కడ ఉన్న పటాలు ఉన్న అంటే ఇప్పట్లో పోలీసుల లాగా అప్పట్లో వాళ్ళు మాట పై అధికారికి వర్తమానము వచ్చెను. 32 వచనం. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వాళ్ళందరూ పరిగెట్టుకుని వచ్చారన్నమాట. సైనికులందరూ పరిగెట్టుకు వచ్చి వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. ఏం చేస్తారు? గొడవ పడుతున్నాం అనుకోండి రోడ్ల మీద, పోలీసులు వస్తే ఏం చేస్తారు? ఎటు అట్లు పారిపోతారు. అప్పుడు దాకా బాగా గొడవ పడుకుంటారు, శుభ్రంగా కొట్టుకొని తిట్టుకొని ఉంటారు. ఎవరైనా పోలీసులు చూస్తే ఎవరి మట్టుగారు ఇంకా యాక్టింగ్ చేస్తారు అన్నమాట. అలాగే అదేవిధంగా పౌలు గారిని శుభ్రం కొడుతున్నప్పుడు ఈ సైనికులు రావడం చూసి సైలెంట్ అయిపోయారు, కొట్టడం మానేశారట.
మానేసి పై అధికారి దగ్గరికి వచ్చి 33 వచ్చిన పై అధికారి దగ్గరికి వచ్చి అతను పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడుగుగా. వీళ్ళందరూ కలిపి కొట్టేస్తున్నారు కదండి. కలిపి కొడుతున్నప్పుడు చూడు, మనం కూడా ఏంటనుకుంటాం కొన్నిసార్లు, ఏదైతే ఎక్కువ బలం ఉందో వాళ్ళు మంచి వాళ్ళు అనేసి, ఏదైతే తక్కువ బలం ఉందో వాళ్ళు చెడ్డలు అనేసి మనం మన కంటి చూపుతో వాళ్ళని గ్రహిస్తాం అన్నమాట. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? పౌలు గారు అసలు ఏమీ చేయలేదు, కేవలం దేవుని యొక్క శుభార్తను ప్రకటించడానికి వస్తున్నారు. ఇంకా లోపలికి ఇంకా అడుగు పెట్టారు. వీళ్ళందరూ కూడా చూసి పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు. కొట్టడం మొదలు పెట్టిన తర్వాత ఈ సైనికులను చూసి వారిని సైలెంట్ అయిపోయిన తర్వాత ఈ సైనికులు కూడా ఏం చేశారు? సంఖ్యలు వేశారట. ఎవరికి? కొట్టిన వారికా? కాదు, పౌలు గారికి వేస్తారు మా సంఖ్యలు వేసి ఇతను ఎవడు ఏం చేశాడు అని అక్కడ అడగడం జరుగుతుందన్నమాట. జరిగితే సమూహంలో కొందరు అలాగూ కేకలు వేసి ఉన్నప్పుడు, ఎందుకంటే కొంతమంది తెలిసిన పెట్టి వీడు అన్యజనులను తీసుకొచ్చేస్తున్నాడు, కొంతమందికి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించట్లేదని కొంతమందికి, వీరు ఇష్టానుసారంగా దేవాలయంలో ప్రవర్తిస్తున్నాడు అనేసి కొంతమందికి, కొంతమంది ఎవరికి తెలిసిన వాళ్ళు గోలగోలగా చెప్తున్నారు అన్నమాట. అక్కడ 34 వచనంలో కేకలు వేస్తున్నప్పుడు అల్లరి చేత అతడు నిజమో తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించును. అధికారి ఏం చేశాడు? ఈ గోల వల్ల సరైన యొక్క ఆన్సర్ అతనికి వినిపించకపోవడం వల్ల అతను ఏం పట్టుకెళ్ళి పౌలు గారిని పట్టుకెళ్ళిపోయిన మాట లోపలికి, కోటలోనికి పట్టుకెళ్ళిపోయి. అప్పుడు 35 వచనంలో పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున జనులు ఏం చేశారు? గుంపు కూడి బలవంతం చేస్తున్నారు. ఎందుకని? చంపేయాలనేసి. చెప్పండి చదవండి. సైనికులు మోసుకొని పోవలసి వచ్చాను. ఏం చేశారు? జనాలు కొట్టడానికి చంపడానికి పోయికొస్తున్నప్పుడు పౌలు గారిని తీసుకొని మోసుకుంటూ ఆ మెట్ల మీద నుండి తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఏం చేస్తున్నప్పుడు ఏలి అనగా 30 వచనంలో చంపమని జన సమూహము కేకలు వేయచ్చు వెంబడించను. ఆయన చంపియండి అనేసి జనులంతా కేకలు వేస్తూ ఆ వెనకాల వెళ్ళడం జరిగిందన్నమాట. ఒక సత్యాన్ని చెప్పే వ్యక్తిని చంపిమని కేకలు వేస్తారన్నమాట. ఒక సువార్త చెప్పే వ్యక్తిని చంపిమని కేకలు వేస్తారన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా జరిగింది కదండి. ఏం చేయాలి ఇతనంటే? సిలువ వేయండి అనేసి అనేకమైన అల్లరి కేకలతో ఆయనకి సిలువ వేయించారు. నిజాన్ని చెప్పేవారు, సత్యాన్ని చెప్పేవారికి ఎక్కడైనా సరే అదొక ఉంటుందనేసి మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి శ్రమ అనేది అతను క్రీస్తుకి కలిగిన శ్రమ కంటే ఆయన ఏదైతే అనుభవించాలో ఆ శ్రమని దేవుడు కలిగజేస్తున్నప్పుడు పౌలు గారు మౌనంగానే ఆ శ్రమని అనుభవించి తన సత్యాన్ని అక్కడ తెలుసుకున్న సత్యాన్ని తెలియజేయడానికి అతను వెళ్ళాడు అన్నమాట. అదేవిధంగా 37-40 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ అంత గోల తిరుగుతున్నా చంపేమని చెప్తున్నా సరే అక్కడ చూడండి చాలా విచిత్రంగా పౌలు గారు అక్కడ చూడండి ప్రవర్తన. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవడగా అతడు పై అధికారిని చూసి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా? చూడండి, అంత శ్రమలో అన్ని దెబ్బలు తినేసి అంతా జరిగిన తర్వాత అధికారి అడుగుతున్నాడు, ఒక మాట నేను మాట్లాడవచ్చునా అని అడుగుతున్నాడు అన్నమాట. దేనికోసం? నన్ను ఇంత కొడిసారు కదా, నొప్పులు ఉన్నాయి, ఏదైనా మందు ఉంటే రాయి అని కాదు. ఆయనకు తెలిసిన నొప్పి, ఆయన గుచ్చుకున్న మనసులో మాటని ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా? చూడండి, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహములకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యములకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా అని అడిగాను. ఎక్కడితో పోలుస్తున్నాడండి? మోసే గారితో పోలుస్తున్నాడు. అక్కడ ఏం చేస్తాడట? ఆ దినముల్లో మునుపు రాజద్రోహం రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యునికి వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తులు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు 39 వచనం, అందుకు పౌలు నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను. నేను యూదుడను. ఏం చెప్తున్నాండి? నేను యూదుడను, గొప్ప పట్టణపు పౌరుడను. నేను ఈ పట్టణ పౌరుడు. నేను ఒక దొంగనో ఇంకా ఎవరెక్కడో వచ్చి ఒక పరవాసినో కాదు, నేను ఈ యొక్క గొప్ప పట్టణపు పౌరుడును. జనులతో మాట్లాడకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. ఆ మాట ఏంట? నేను జనులతో మాట్లాడాలి, దయచేసి నాకు సెలవు ఇప్పించండి అనేసి అక్కడ పర్మిషన్ అనేది తీసుకుంటున్నాడు అన్నమాట.
అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను జనులందరికీ సైగ చేశాడు. ఒక సైగతో అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు అన్నమాట. మీతో నేను మాట్లాడాలి. మరి ఏం మాట్లాడతాను అనుకుంటారు పౌలు అక్కడ? నేను యూదుడిని, అంటే మీలో ఒక వ్యక్తినే, ఈ పట్టణవాసినే, మీతో కలిసి ఇక్కడ జీవిస్తున్న వ్యక్తినే, కానీ నేను మీతో ఒక మాట్లాడాలి. పౌలు గారు బహు భాషా ప్రావీణ్యుడు, అంటే అనేకమైన లాంగ్వేజ్ వచ్చే వ్యక్తి. గ్రీకు మాట్లాడగలడు, హెబ్రీ మాట్లాడగలడు, ఆయనకి అనేకమైన భాషలు వచ్చాయని ఇక్కడ తెలియజేస్తున్నమాట. అంటే గ్రీకు మాట్లాడగలవా నువ్వు అని ఒక అధికారి అడుగుతున్నాడు. అదేవిధంగా అతను సైగ చేశాడు, హెబ్రీ భాషలో మాట్లాడుతాననేసి సైగ చేశాడు. హెబ్రీ భాషలో మాట్లాడని చేశాడు. 22వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అక్కడ అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. చూడండి, మనకు రాని భాష అయితే మనం పట్టించుకోం, కానీ మనకు వచ్చిన భాష ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన చెవి ఆటోమేటిక్గా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట. అందరు నిశ్శబ్దం అయిపోయారట. అప్పుడు అతను ఇలాగ చెప్పసాగాను. 1 నుండి 21 వచనాల వరకు 22 అధ్యాయంలో పౌలు గారి యొక్క ప్రసంగాన్ని అక్కడ తెలియజేస్తారన్నమాట. మనం ఆల్రెడీ చదువుకున్నాం, కానీ ఆల్రెడీ కొన్ని మాటలను మనం అక్కడ వివరించుకున్నాం. సౌలుగా ఉన్న పౌలు ఎలాగ మారారనేసి ఆ విషయాలు 1 వచ్చిన నుండి 21 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. ఫస్ట్ మనం అదే చూసాం అన్నమాట. 21 వచ్చిన చూడండి, పౌలు గారు చెప్తున్నారు దేవుడు, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఆయన సాక్ష్యం ఇచ్చాడు మాట. నేను ఎలాగున్న వ్యక్తిని, నేను వెళ్తుండగా నాకు ప్రభువు దర్శనం ఇచ్చాడు, నాకు స్వస్థపరిచాడు, నన్ను ఏ విధంగా వాడుకోవాలో అతను చెప్పాడు, నేను ఆ విధంగా ఉంటాననేసి తన సాక్ష్యాన్ని అక్కడ 22 అధ్యాయం 1 నుండి 21 వచనాల్లో పౌలు గారు అక్కడ చెప్తున్నారు అన్నమాట. అదేవిధంగా అన్ని జనుల మధ్య నీకు పంపుతాననేసి అక్కడ చెప్పడం అన్నది జరిగింది అన్నమాట. రోమపత్రిక 15 అధ్యాయంలో మనం చూసుకుంటే, మరి ఇంతవరకు పౌలు గారిని హింసించి ఒకవేళ ఆ సైనికులు కానీ రాకపోయిన ఎడల ఏం జరుగుతుంది? అక్కడ పౌలు గారిని చంపివేయడం జరుగుతుంది అన్నమాట. కానీ ఆ సమయంలో దేవుడు సైనికుల ద్వారా అక్కడ పౌలు గారిని కాపాడడం జరిగింది అన్నమాట. 15 అధ్యాయం 31 వచనంలో, సహోదరులారా, నేను యోధులున్న అబేదీయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వల్లని ప్రేమను బట్టియు మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్త యొక్క దేవుడు మీకు అందరికీ తోడేనుగాక. ఏం చేసినట్టు అక్కడ అబేదీయుల చేతుల్లో నుండి నన్ను దేవుడు తప్పించాడు అనేసి మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మని వారు ఉంటారో వాళ్ళందరూ కూడా దేవునికి అవేదీయులే. ఎవరైతే సత్యాన్ని అంగీకరించలేని వారు అందరూ ఉంటారో వారందరూ కూడా అవేదీయులే. వాళ్ళందరి చేతుల్లో నన్ను దేవుడు రక్షించాడు, మీ అందరితో పరిచర్య చేయడానికి నన్ను పంపించాడు, మీరందరూ కూడా నాతో పాటు పరిచర్య చేయాలనేసి అక్కడ పౌలు గారు బతిమాలు కొనుచున్నారు అన్నమాట. ఆయన రక్షించగల దేవుడు అని పౌలు గారు నమ్మారు. ఆ నమ్మిన దాన్ని, ఆయన కలిగిన ఆ యొక్క సాక్ష్యాన్ని అక్కడ తెలియజేస్తూ సహోదరులను బలపరుస్తూ పరిచర్యల ముందుకి తీసుకెళ్ళడానికి అక్కడ తీసుకున్నారు అన్నమాట. మన ఎఫెసీ పత్రికలో కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఒక అన్యుల గురించి, త్రోఫీ గురించి చదువుకున్నాం కదా అపోస్తల కార్యంలో. త్రోఫీము ఎఫెసీ పత్రికలో అనేకమైన పరిచర్య అనేది అక్కడ జరగడం జరిగింది అన్నమాట. అదేవిధంగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 11-15 వచనంలో ఆయన కలిగిన ఆ శ్రమల్ని, దేన్ని బట్టి? క్రీస్తుని బట్టి కలిగిన శ్రమల్ని ఆయన చాలా చక్కగా వాటిని ఆహ్వానించి జీవితంలో నవ్వించుకోవడం అన్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 11-15 వచనాలు చూసుకుంటే, నా సహస్రముతో నీకెంత పెద్ద అక్షరముతో వ్రాయిచున్నానో చూడండి. అతని బాధ పెద్ద అక్షరాలతో రాసిందన్నమాట. నా బాధ ఎలాంటిదో చూడండి. శరీర విషయములో చక్కగా అగబడుకోరు వారెవరు, వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుకున్నటకు మాత్రమే
సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ఉమ్, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. అవును. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. ఉమ్, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఏంటంటే మన సిలువ మీద క్రీస్తును తప్ప మనం దేని యందు కూడా మనము అనుసరించాల్సిన అవసరత లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలా? సున్నతి పొందాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? సిలువ విషయమే మనము హింస పొందడం మాత్రమే మనకి యొక్క సున్నతి పొందే వాళ్ళని మిమ్మల్ని బలవంతము చేయుచున్నాను. అంటే మీరు బాప్తిసం పొందండి, మనం పాపాల నిమిత్తమే ఆయన మరణించి ఉన్నారు, ఆయన నమ్మండి, మన పాపాలు కడిగే రక్తం ఆయన కిందించి ఉన్నారు, మనము అందరం కూడా బాప్తిసం పొంది ఆయన నమ్మి విశ్వసించాలి అనేసి అక్కడ సువార్త అన్నది అక్కడ తెలియజేస్తున్నారు అనమాట. చదవండి బ్రదర్. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. కేవలం మనం అతిశయించవలసింది ఏంటండి? మన డబ్బు బట్టి కాదు, మన ధనం బట్టి కాదు, మన పదవి బట్టి కాదు, మనకు కలిగిన అనేకమైన విషయాలు బట్టి కాదు. మనం అతిశయించాల్సింది యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మనము దేని యందు కూడా అతిశయించకూడదు. ఈ లోకంలో అనేకమైన మనకి కనిపిస్తుంటాయి, అనేక విషయాల్లో మనము అతిశయపడుతుంటాం, గర్వపడుతుంటాం, ఆనందపడుతుంటాం. కానీ అవన్నీ కూడా క్షణికాలం కంటే ఒక్క నిమిషంలో పోయేవే. మన జీవితం మహా అయితే ఒక 70 సంవత్సరాలు. కానీ మనం ప్రతి విషయంలో అతిశయించవలసింది ఏమిటంటే, మనం మహింపరచాల్సింది ఏంటంటే, మన సువార్త చేయవలసింది ఏంటంటే దేవుని గురించి చెప్పడమే. యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును మనము అతిశయించుట నాకు దూరమవునుగాక అనేసి పౌలు గారు తనకు తను చెప్పుకుంటున్నారు అన్నమాట. అదే యొక్క సాక్ష్యాన్ని, అదే యొక్క మాటల్ని మనం కూడా చెప్పుకునే విధంగా మనం తయారవ్వాలి. సిలువ యందు తప్ప, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును మనము అతిశయించుట మనకి దూరం అయిపోవాలి. అన్నీ కూడా మనకి దగ్గరగా ఉండకుండా మనము చూసుకోవాలన్నమాట. అదేవిధంగా చదవండి 15 వచ్చిన కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీయో లేదు, ఏమీయో లేదు. అక్కడ పొందినా పొందకపోయినా ఏమీ లేదు. కానీ అతిశయించవలసింది ఏ విషయమే? యేసుక్రీస్తు సిలువలో మరణించిన విషయాలే మనం అందరము కూడా అతిశయించవలసిన అవసరత అయితే ఉంది. ఈ పద్ధతి చెప్పిన 16 వచనం, ఈ పద్ధతి చెప్పిన నడుచుకున్న వారికి అందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగును గాక. సమాధానము కృపయు కలుగునాక. నేను 17 వచనం, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీద ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఏంటంటే యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏంటా ముద్రలు? ప్రేమ, కనికరము, జాలి, ఏదైతే మనకు కలిగిన సత్యాన్ని ఇతరులకి సహనంతో చెప్పడం, ఇవన్నీ కూడా ఆయన కలిగిన ముద్రలు అన్నమాట. సున్నతి పొందవలనయో లేదు, పొందకపోవడం వలన లేదు. మనకి డబ్బు ఉన్నా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, చదువు ఉన్నా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, ఏ ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా పర్లేదు, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, మనకి ఏ ఉన్నా లేకపోయినా మనకి దేవుడు అనే ఒక సత్యాన్ని మనం గ్రహించి మనము ముందుకు అన్నది వెళ్ళాలన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే 2 తిమోతి 4:19 వచనంలో 2 తిమోతి 4:19 వచనంలో ప్రిస్కిల్లాకును అక్విలాకును ఓనేసిఫరు ఇంటి వారికి నా వందనములు, ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫిము రోగైనందున అతని మిలేతులో విడిచిపెట్టి వచ్చి తిని. చూడండి, పౌలు గారు అనేకమైన వాళ్ళతో అతను సహవాసం అనేది. త్రోఫిము ఎవరు మనం చదువుకున్నాం కదా, ఒక అన్యుడు. అలాగే మిగతా వారు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది ఇక్కడ అతను వారందరూ కూడా, అంటే త్రోఫిమును కూడా అంత బాగా ప్రేమించేదంటే ఒక అన్యుడిని.
అక్కడ ప్రేమ కనిపిస్తుంది అన్నమాట. అంటే త్రోఫిము అనే వ్యక్తి ఒక అన్యుడు, ఆయనకి దేవుని ప్రేమ చూపించాడు. ఆయన వందనాలు చెప్పినప్పుడు కూడా మనకి అక్కడ చూడండి, త్రోఫిము రోగి అయినందున అతన్ని విడిచి మేము వచ్చాము. కానీ త్రోఫిముని అక్కడ జ్ఞాపకం చేసి ప్రతి విషయంలో అక్కడ త్రోఫిము ఒక బైబిల్లోని ఒక పేరు రాయబడి ఉన్నదంటే ఎంత భాగ్యం అక్కడ. కానీ ఇతను త్రోఫిము అనేసి అతను గుర్తు చేసుకుని తన ప్రేమని అక్కడ తెలియజేస్తూనే ఉన్నాడు అన్నమాట. క్రీస్తు కలిగిన ప్రేమను మీరును కలిగి ఉండనేసి మనకి చెప్తున్న వాక్యం బట్టి పౌలు గారు కూడా ప్రేమని అక్కడ చూపిస్తున్నారు. త్రోఫిమును జ్ఞాపకం చేసుకునే కదా ఒక అన్యుడు. చాలా మంది మన చిన్నవారిని కానీ మనకంటే తక్కువ స్థానంలో కానీ మనం చాలా చిన్న చూపులు చూస్తున్న అవకాశాలు మనకు చాలా ఉన్నాయి జీవితాలు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనందరం కూడా సమానమే, మనందరం కూడా దేవుని ఎడల మనం దేవుని యొక్క బిడ్డలమే, మనము సత్యాన్ని తెలియజేసే బిడ్డలమే అనేసి మనం ప్రతి ఒక్క వ్యక్తి మనం ప్రేమను కలిగి ఉండవలసిన అవసరం. మనం ఇవన్నీ చూసుకుంటే అపోస్తలుల కార్యాలు 21:19 మనం చూసుకుంటే 21:30 అక్కడ పౌలు గారు గలిబిలి కలిగింది, ఆతృతలు. అక్కడ ఇంకా అతను కూడా ఆ సమయం అందు ఇంకా నేను చచ్చిపోతానేమో, మరి అంత జనాలు పడిపోయి మనం మామూలుగా ఇక్కడ ఏదైనా ఒక లైన్ కట్టి నడిపిస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఒక రూమ్లో ఇంతమంది ఉన్నాం, ఇంకొంతమంది జనాలు పెరిగితే మనకి ఎలా ఉంటుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, మనకి ఊపిరి అన్నది అందదు. ఏమో అయిపోయిన రోజు ఇంకా లిఫ్ట్లో ఒకసారి లిఫ్ట్ ఆగిపోతే, లిఫ్ట్లో ఉన్నప్పుడు ఒకసారి లిఫ్ట్ ఆగిపోతే ఏదవుతాయి? కలిపిలు వచ్చేది జనాలు ఎక్కువ ఉన్నప్పుడు. అలాంటిది పౌలు గారు అంతమంది కొట్టేస్తున్నారు, ఈడ్చేస్తున్నారు, ఇసిరేస్తున్నారు. ఇంకా పౌలు గారు అక్కడ నాకు తెలిసి ఏమైనా పని అయిపోయిందేమో ఇంతవరకేమో అని అనుకోండొచ్చేమో. కానీ అక్కడ దేవుడు అక్కడ రక్షించి ముందుకు చూడండి. అక్కడ అపోస్తలుల కార్యాలు 21:30 అక్కడ చెప్తున్నాడు అన్నమాట. గలిబిలిగా ఉన్న సమయంలో కూడా పట్టణం అంతా గలిబిలిగా ఉన్న అంటే గోల అయిపోతే జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేస్తున్నారట. పౌలుని పట్టుకొని దేవాలయం నుండి అతనికి వెలుపులకి ఈడ్చుకెళ్తారు. ఆయన అనేకమైన శ్రమలు పడ్డారు. దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి. అలాగే 19:29 పట్టణం బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణం వచ్చిన మాసిదోని వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అక్కడ కూడా అతనికి గలిబిలిగా చాలా మంది చంపడానికి అక్కడ ప్రయత్నం జరిగింది అన్నమాట. అలాగే 21:34 కూడా మనం చూస్తే అల్లరి చేత సమూహంగా అందరూ కొందరు అలాగూ కేకలు వేసి వచ్చినప్పుడు అల్లరి చేత అతడు నిజంగా తెలుసుకోలేక హోటల్లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ వచ్చే సైనికులే ఇంకా గలిబిలి అయిపోయారు కదా. అంత అల్లరి చేత ఉన్నప్పుడు కూడా అతను తన సత్యాన్ని మాత్రం పట్టుకొని విడవలేదు, భయపడలేదు. అదే 19:32 కూడా ఈ గలిబిలి అన్నది అతన్ని అంటే జనాలు ఎట్టి విధంగా ఉన్నారంటే ఒక చెడు చేద్దామంటే అనేక మంది కూడుకొని వస్తారు, కానీ ఒక మంచి చేయడానికి మాత్రం మనము చాలామంది కూడా ముందుకి వెళ్ళరన్నమాట. అనేక మార్లు శిష్యులు పౌలు గారిని మీరు అటువైపు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ మీకోసం పొంచి ఉన్నారు, మిమ్మల్ని గాయపరచడానికి, మిమ్మల్ని చంపడానికి అనేసి అక్కడ శిష్యులు చాలామంది అక్కడ టూర్లో వెళ్తున్నప్పుడు కూడా అక్కడ మీరు ఎక్కడ ఉండండి, ఒక రోజు ఉండి వెళ్ళండి, అక్కడ గర్భిలు 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి అనేసి వాళ్ళని బతిమలాడుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ పౌలు గారు చాలా ధైర్యంగా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, రక్షిస్తాడు, నన్ను వాడుకుంటాడు అనేసి దేవుడు చెప్పాడు అనేసి ఆయన ధైర్యంగా ముందుకెళ్ళడం జరిగింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఎలాగున్నా పౌలు గారు మాత్రం తనకు తెలిసిన సత్యాన్ని అలా ప్రకటిస్తూనే ఉన్నారన్నమాట. కైసరీలో పౌలు అనేక విధాల ప్రచురణలు చేస్తారన్నమాట. 8:11 మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 8:11 అతడు బహుకాలము గాలిడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరచినందున వారిని లక్ష్య పెట్టింది. అంటే ఇది ఇంకో విషయం. అంటే 18:11 అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడనమాట. అలా అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు అనమాట. ఎక్కడంటే 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించి ఉన్నాడు. ఎక్కడ? కైసరీలో. అలాగే ఆయన స్నేహితుల మీద కూడా అతను 12:14 ఆ
ఆమె పేతురు స్వరము ఇది కాదు అక్కడే అదే అధ్యాయంలో 12వ వచనం 14వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. 21వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారము యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటున్నారు. బట్ ఎవరిని? పౌలు గారిని అతను అందరూ కూడా బతిమాలుకుంటున్నారు. యెరూషలేముకి వెళ్ళకండి, యెరూషలేముకి వెళ్తే ఏం జరిగిందో మనం ఇప్పటి వరకు మనము చూసి ఉన్నాం. కానీ అక్కడ వినలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తన ప్రకటించడానికి ఆయన ముందుకి వెళ్ళాలన్నమాట. తన ప్రయాణాలు ఎప్పుడు కూడా పౌలు లెక్క చేయలేదన్నమాట. అక్కడ మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని కొట్టేస్తారు అన్నా సరే వారిని బతిమలాడుకోని లేదు, నేను వెళ్ళాలి. దేనికోసం? ఆస్తులు సంపాదించడానిక కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను వెళ్ళాలన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది బోధకులు ఏం చేస్తారంటే వారి సొంత జ్ఞానంతో, వాళ్ళ సొంత అనేక విధాలుగా ఆస్తులు కూడబట్టుటకు, అలాగే అధికారాలు చూసుటకు, అలాగే గొప్పలు చెప్పుకున్నట్టుకు అనేకమైన కార్యాలు చేస్తున్నారు. కానీ సత్యాన్ని మనము ఎరిగి సత్యవాక్యంలో మనము జీవించడానికి మనం వాక్యాన్ని బాగా నేర్చుకోవాలన్నమాట. ఈరోజు ఒక చూస్తున్నప్పుడు ఒక అరటిపళ్ళు పెట్టేసి దానికి ప్రార్థన చేసి ప్రవచనాలు ప్రకటించేస్తున్నాడు. పిల్లలు పుడతారట, బాగుపడిపోతారట. అరటిపళ్ళు తిన్నందుకే. అరటిపళ్ళు తింటే వచ్చేస్తాయండి అన్నీ, ప్రార్థన చేస్తే అయిపోద్ది అరటిపళ్ళ మీద. వాక్యం అదే చెప్తుందా? సత్యాన్ని మనం నేర్చుకొని సత్యానుసారంగా మనం జాగ్రత్తగా మనం చెప్తూ ఉండాలన్నమాట. ఇలాంటి వాటికి మనం ఇలాంటి రకరకాల బోధలకు మనం పడిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో అయితే చాలా దారుణంగా ఉన్నాయి. చాలామంది చాలా వింతలు చెప్తారు. ముట్టుకుంటే పడిపోయే స్వస్థలు వచ్చేస్తున్నాయట. గుడ్డివాడు నడిచేస్తున్నారట, చూసేస్తున్నారు. కుంటోళ్ళు నడిచేస్తారట. ఎప్పుడు ఆ సమస్యలను తీరిపోతున్నాయట. స్వస్థత వరం అన్నది అపొస్తలులతో ఆగిపోయింది. ఇప్పుడు స్వస్థత వరాలు ఎవరికి లేవు. కేవలం మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుడే మనం స్వస్థిస్తాడు. అనేక విధమైన బోధలు కలిగి, కానీ పౌలు గారు తనకు కలిగిన సత్యాన్ని ఏ సమయం అయినా ఎక్కడైనా సరే బోధించడానికి ఆయన ముందుకి అన్నది తన ప్రయాణంలో ఇప్పుడు కూడా జరకంటే వెళ్ళిపోయాడన్నమాట. యెరూషలేములో జరిగిన ఆ యొక్క విషయాలు కానీ మనం చూస్తున్నప్పుడు, అదేవిధంగా దేవాలయంలో జరిగిన ఆ యొక్క దాన్ని మనం చూస్తున్నప్పుడు, గుంపులుగా వచ్చి ఆయన కొట్టి చంపే వాళ్ళకి చూసినప్పుడు, అలాగే రోమాధికారులు ఆయన యొక్క చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా, ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన అనేక విధాలుగా కూడా ఆయన ఏ విషయంలో కూడా ఆయన గత కాలంలో జరిగిన విషయాలు కానీ, గత కాలంలో నేను ఎంతో మందిని హింసించాను, మనుషులు అనుకుంటాడేమో పౌలుగా, నేను హింసించాను, నేను కొట్టాను, నాకు ఇలా జరగాల్సిందే, ఎందుకంటే క్రీస్తుని నేను బాధ పెట్టాను. అడుగుతున్నాడు కదా, సౌలా నీ వేళ నన్ను హింసించు. ఒక్క మాట మనసులో గుచ్చిపోయి ఉంటుంది. కొట్టు, దెబ్బలు తినాలి నేను, ఎందుకంటే చాలామంది కొట్టాను. అద్భుతమైన సాక్ష్యం పౌలు గారు. ఆయన జీవితాన్ని అనేక విధాలుగా మనం కూడా జీవితాన్ని చూసుకొని నేర్చుకునే అంశాలు మనం చాలా ఉంటాయి అన్నమాట. ఆయన పిలుపునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు అన్నమాట. ఏమో మరి వెలుగు వచ్చిన తర్వాత, స్వరం విన్న తర్వాత, కలిపిన కొల్లి స్వస్థత కలిగిన తర్వాత మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతే, స్వస్థత ఇచ్చిన అననీయనే సహోదరుని కొట్టేస్తే, చంపేస్తే, ఎంతోమందిని చంపడానికి తర్కిద్దు ఆ యొక్క పత్రం పట్టుకొని వచ్చిన వ్యక్తి ఇంకా ఎంతమంది చంపినంత శిక్ష లేదు. ఇంకా క్రైస్తవులు అన్నలో నేను చంపేస్తానన్న వ్యక్తి దేవునికి విధేయత చూపించాడు. ఒకే ఒక మాట, సౌలా నీవెందుకు నన్ను నాతో పాటు మీ అందరూ కూడా, నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నాం, మనం దేవునిలోకి వచ్చి కూడా దేవుణ్ణి మనం ఎందుకు బాధ పెడుతున్నాం? ఒకవేళ దేవుని బాధ పెట్టే అంశాలు ఏమైనా మన దాంట్లో ఉన్నాయా? వాటన్నిటిని విడిచిపెట్టి మనం అతిశయించవలసింది యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై ఉన్న అంశాన్ని మనం అతిశయించాలి. మన కోసం ఒక వ్యక్తి, ఈరోజు స్నేహితులు దినాలు చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ డే. హూ ఈజ్ ఫ్రెండ్? మన ఫ్రెండ్ని, స్నేహితుని మనం ఎలా ఎన్నుకోవాలా? మన కోసం ఏదైనా చేసే స్నేహితుడు మనకు కావాలి. ఈ భూమి మీద అలాంటి స్నేహితులు ఎవరు ఉన్నారా?
నిన్ను కన్న తల్లే నీ కోసం చనిపోదు. నిన్ను పోషిస్తున్న నీ తండ్రే నీ కోసం చనిపోడు. నువ్వు కట్టుకున్న భార్య అయినా భర్త అయినా నీ కోసం చనిపోరు. కొంతవరకే వారి యొక్క స్థితి కానీ స్థాయి కానీ ఎంతవరకు అయితే అంతవరకే చేయగలుగుతారు. కానీ సమస్త మానవాళి కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని, అంటే సింపుల్గా ప్రాణాన్ని ఇచ్చేసే అయిపోయిందంటే అది ఓకే, ప్రాణాలు సింపుల్గా ఉంటుందేమో. కానీ సిలువ మీద ఆయన అనేకమైన కొరడా దెబ్బలు తిని ముల్లి కిరీటాన్ని గుచ్చుకొని అన్ని కేజీలున్న సిలువని కొండ మీదకి మోసుకెళ్తూ చెప్పులు లేక మధ్యదారిలో ముళ్ళు గుచ్చుకొని పొలం దున్నినట్లు మొత్తం శరీరాన్ని దున్నేసిన వ్యక్తిని ఒకే మారు సిలువ మీద పడవేసి చేతులకి మేకులు, కాళ్ళు 2 పెట్టి మేకులు కొట్టేసి సిలువ పైకి లేపుతున్నప్పుడు మనం కొన్ని నిమిషాలే మనం పట్టుకోలేం, చేయి పట్టుకోలేం. మామూలు పట్టుకుని ఏలబడాలంటే ఏలబడలేం. సిలువ మీద తన రక్తపు చుక్క, ఆఖరి రక్తపు చుక్క వరకు మన కోసం ఆయన కాల్చిన విధానం. ఆయన పక్కలో బల్లెం పొడుస్తున్నప్పుడు బ్లడ్ లేదట, మొత్తం బ్లడ్, రక్తం అంతా కాల్చిపోయింది. మరి దేని నిమిత్తం ఇదంతా చేశారంటే కేవలము మనం అందరం కూడా రక్షింపబడాలి. మన పాప క్షమాపణ నిమిత్తమే ఆయన మరణించి ఉన్నారు. మన నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. మన కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఉన్నాడు అంటే మనం చెప్పుకోగల వ్యక్తి ఆయనే. ఏదో ఈ యొక్క భూ సంబంధమైన ఫ్రెండ్షిప్ డే అనేసి, మదర్స్ డే అనేసి, ఫాదర్స్ డే అనేసి మనకి ఆనందం పరుచుకోవడానికి తప్ప, మనతో పాటు అతనితో పాటు మనం కూడా ఆనందంగా ఉండాలనే ఒక ఇది బట్టి ఆ యొక్క శ్రమల్ని అనుభవించి ఉన్నారన్నమాట. అదే విషయాన్ని ఈ వాక్యంలో సౌలుగా ఉన్న పౌలు గారు మారారు. ఆ విషయాన్ని నమ్మి మనందరం కూడా దాన్ని నమ్మి వచ్చాం. ఇంకా మనం క్రీస్తుకి స్వరూపంగా మారాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రతి విషయం అందు కూడా ఆలోచనాత్మకంగా, వాక్యానుసారంగా మనం ముందుకి వెళ్ళే విధంగా మనందరం కూడా మారి మన యొక్క జీవితాలని ఆయనకి అర్పిద్దాం. ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి దానికి వందనాలు చెల్లించుకుంటూ, సంఘానికి అలాగే సహోదరులకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని సహోదరులకు